సో భారతదేశాన్ని హిందూ రాష్ట్రగా అంటే హిందూ దేశంగా మారగలుగుతామా అన్నదానికి సమాధానంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏమని చెప్తా ఉన్నారంటే, సో దాదాపుగా భారతదేశాన్ని హిందూ రాష్ట్రగా మారవాలంటే ఒక 50 మంది ఎంపీలు విధేయత కలిగినటువంటి వాళ్ళు, స్ట్రాంగ్ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, వర్క్ చేయగలిగినటువంటి వాళ్ళు, హిందూ మతం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళు ఎన్నికైనట్లయితే డెఫినెట్గా దీన్ని హిందూ రాష్ట్రంగా మార్చవచ్చు. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది అంటే, హిందూ రాష్ట్ర అని చెప్పి ఎలక్షన్లకు వెళ్ళేంతవరకు మాట్లాడి ఎలక్షన్లో గెలిచిన తర్వాత సెక్యులర్గా మారుతూ ఉన్నారు. సో దీనివల్లనే హిందూ రాష్ట్రం ఏర్పడటం లేదు. ఇది ఏర్పడాలంటే మాత్రం స్టాంచ్ 50 ఎంపీస్ కావాలి అని చెప్తా ఉన్నారు. సో మరి ఇది భారతదేశంలో సాధ్యమవుతుందా? ఆయన చెప్పిన విధంగానే నిజంగా ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాటలు మాట్లాడే నాయకులు ఉన్నప్పుడు హిందూ రాష్ట్ర అనేది సాధ్యమవుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో నమ్మకం అనేది మంచిదే, కానీ ఏర్పడుతుందా లేదా అనేది వేచి ఉండాల్సిన అవసరం ఉంది.